అమ్మా, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున ముఖ్యంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం అనేది ఒకటైతే, దాంతోపాటుగా అనుకూలత, అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, ఆయన సంబంధించిన ఏ శ్లోకాలైనా కూడా ఏదైనా సరే చాలా చాలా మంచిది. అవి చేసుకోవడం అనేది, అలాగే అవి వినడం కానీ, అలాగే దత్త మందిరాలు దర్శించడం కానీ, ఏది వీలైతే అది ఒకవేళ వీటిని చేయడం వల్ల ఉన్నత స్థాయిలోకి వ్యక్తులు వెళ్ళడం, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా కూడా మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఇవి కనుక చేసుకోవడానికి కూడా అవకాశం లేనట్లయితే వీలైతే శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ కూడా ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఉదయం 5 to 6 మధ్య కానీ, సాయంత్రం 6 to 7 మధ్య కానీ శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించుకున్నట్లయితే అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, దాంతోపాటుగా అవకాశం ఉంటే ఇది కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార రీత్యా ఎదురుతున్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే ఈ గోచార రీత్యా వాటికి ఈ చిన్నపాటి శ్లోకాలని పఠిస్తూ ముందుకు వెళ్ళడం అనేది కూడా చాలా వరకు ఉత్తమ మార్గంగా మనం భావించవచ్చు. నమస్కారం.